గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 136. You are provided with a concave mirror, a convex mirror, concave lens, convex lens. మీకు ఏమేమి ఉన్నాయట? ఒకటి ఫస్ట్ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకోండి. సో కాన్కేవ్ మిర్రర్ ఉన్నది. దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. ఇటు సైడ్ అద్దం ఉంటుంది. నెక్స్ట్ ఇది కాన్వెక్స్ మిర్రర్, అంటే ఉబ్బెత్తుగా ఉండేది, లోపల సైడ్ పూత ఉయ్యబడి ఉంటుంది. ఇది కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ లెన్స్, దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ వన్ కాన్వెక్స్ లెన్స్, ఇట్లా ఉబ్బెత్తుగా ఉండే లెన్స్ని కాన్వెక్స్ లెన్స్ అని అనడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఇచ్చారట. టు ఆబ్టైన్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అండ్ బై ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ యూ కెన్ యూజ్ ఐదర్. ఏమన్నాడు మనకు? సో మనకి ఇచ్చింది ఏమి ఇచ్చిందట? వస్తువు కంటే ఒక పెద్దదైన ప్రతిబింబం పొందడానికి మనం వీటిలో దేన్ని యూజ్ చేస్తాము అంటున్నాడు. ఈ 4 దేన్ని యూజ్ చేస్తాము అని అంటున్నాడు. దేన్ని యూజ్ చేస్తాను చెప్పండి. ఆన్సర్ ఏదో చెప్పండి. కాన్కేవ్ మిర్రర్లో ఫామ్ అవుతుంది. కాన్కేవ్ మిర్రర్లో ఫామ్ అవుతుంది. అదేవిధంగా దేనిలో ఉంటుంది? కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ లెన్స్. బి ఆన్సర్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 137 క్వశ్చన్. An erect and enlarged image can be formed by. An erect and enlarged image can be formed by. ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఎందులో ఫామ్ అవుతుంది అంటున్నాడు. ఎరెక్ట్ అంటే ఏంది? నిట్ట నిలువుగా ఉండే ప్రతిబింబం ఫామ్ కావాలి. ఉన్నదానికంటే పెద్ద ఇమేజ్ ఫామ్ కావాలి. ఎందులో జరుగుతుంది? ఓన్లీ ఇన్ కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాటిలో కాన్వెక్స్, ప్లేన్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ అంటే ఇది కాన్కేవ్ మిర్రర్. ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు సమాన ప్రతిబింబము, కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా చిన్న ప్రతిబింబము. కాన్వెక్స్ మిర్రర్లో చిన్నది ఫామ్ అవడం జరుగుతుంది. కాన్కేవ్లోనే పెద్దది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. An image formed by a lens is erect. Such an image could be formed by A. సో ఒక ఇమేజ్లో లెన్స్లో ఏ విధంగా ఫామ్ అయిందట? ఎరెక్టెడ్ ఇమేజ్. అంటే ఇది నిట్ట నిలువుగా ఉంటే నిట్ట నిలువుగానే ఫామ్ అయింది. సో లెన్స్లో ఫామ్ అయింది. దెన్ సచ్ ఇమేజ్ కుడ్ బి ఫార్మ్డ్. ఆ ఇమేజ్ ఏ రకమైన దానిలో ఫామ్ అవుతుంది అన్నాడు. ఏ రకమైన దానిలో ఫామ్ అవుతుంది? కాన్కేవ్ లెన్స్లో ఫామ్ అవుతుంది. కాన్కేవ్ లెన్స్, ఎరెక్టెడ్ ఇమేజ్, కాన్కేవ్ లెన్స్ అండ్ వాట్ కాన్కేవ్ మిర్రర్. ఇందులో ఫామ్ అవ్వలేదు. ఫస్ట్ దిస్ వన్ యూ కెన్ టేక్. కాన్వెక్స్ లెన్స్లో ఫామ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏది? పెద్దది అని అడగలే కదా. సో నిటారైన ప్రతిబింబమే అడిగినాడు. నిటారైన ప్రతిబింబం అడిగినాడు కాబట్టి కాన్కేవ్ లెన్స్లో ఫామ్ అవుతుంది. నిటారైన ప్రతిబింబము కాన్కేవ్ లెన్స్లో ఫామ్ అవడం జరుగుతుంది. కాన్కేవ్ లెన్స్. మరి కాన్కేవ్ లెన్స్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ఇందులో ఏ సెలెక్ట్ చేసుకోవాలి? ఎల్లప్పుడూ వస్తువు కంటే చిన్నదైన నిటారైన ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరిచేది కాన్కేవ్ లెన్స్. చిన్నది, నిటారుది. కాబట్టి బి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. చేంజ్ ఇన్ పాత్ ఆఫ్ లైట్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ఏ మిర్రర్ ఈజ్ కాల్డ్. సో ఏమైందట? ఏదైనా ఒక అద్దం మీద కానీ దేని మీద కానీ లైట్ వచ్చి పడి తిరిగి ఏమైంది? తన మార్గాన్ని మార్చుకున్నది. దాన్ని ఏమంటారు? దాన్ని ఏమనడం జరుగుతుంది? ఆన్సర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాంతి ఒక తలం మీద పడి తిరిగి అదే యానకంలోనికి బౌన్స్ బ్యాక్ అయితే, బంతిలాగా బాల్ని గోడ కొట్టినామనుకోండి, తిరిగి మళ్ళీ వెనకకి వస్తుంది కదా. అట్లా కనుక వస్తే ఆ ప్రాసెస్ని ఏమంటారంటే రిఫ్లెక్షన్ అంటారు. ఏమంటారు? రిఫ్లెక్షన్ అనడం జరుగుతుంది. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ క్వశ్చన్ 140 క్వశ్చన్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్ ఈజ్ కాల్డ్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైటా, రెక్టిలినియర్ ప్రాపగేషనా, లాటరల్ ఇన్వర్షనా, డిస్పర్షనా?
సో ఒక పట్టకం మీద ఒక ఒక పట్టకం మీద కనుక ఒక ప్రిజం మీద కనుక తెల్లని కాంతిని కనుక నువ్వు వేస్తే అది ఎన్ని రంగులుగా విడిపోవడం జరుగుతుంది? 7 రంగులుగా విడిపోవడం జరుగుతుంది. ఆ 7 రంగులు ఏంటి? VIBGYOR 7 రంగులుగా విడిపోవడం జరుగుతుంది. ఇట్లా 7 రంగులుగా విబ్జిఆర్ అంటారు. 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటామంటే డిస్పర్షన్ అనాలి. ఏమనాలి? డిస్పర్షన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్